హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండగా ఎవరెవరు ఏ తేదీన నామినేషన్ అనేది వేయడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నామినేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 18వ తేదీ నుంచి నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఈ యొక్క నామినేషన్లు ఎవరైనా సరే వేసుకోవచ్చు. 25వ తేదీ తర్వాత ఈ యొక్క నామినేషన్లు ఎవరైతే వేస్తున్నారో అటువంటి వాటిని పరిశీలించి ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక లేకపోయినట్లయితే వారి యొక్క పేర్లు అనేది రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారి యొక్క పేర్లను ఎన్నికల సంఘానికి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇంట్రెస్ట్ అనేది లేకుండా ఉండి ఉపసంహరించుకోవాలనుకున్నట్లయితే అంటే విత్డ్రా అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఏప్రిల్ 29వ తేదీ వరకు గడువు అనేది ఉంది. ఈ తేదీ లోపల మీరు విత్డ్రా అనేది మీరైతే చేసుకోవచ్చు. ఇకపోతే పోలింగ్ అనేది అంటే ఓటింగ్ అనేది ఏ తేదీన ఉంటుందంటే మే 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ అనేది ఉంటుంది. ఓటింగ్ అనేది పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు అనేది జూన్ 4వ తేదీన అంటే దాదాపుగా 20 రోజుల గ్యాప్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఈ జూన్ 4వ తేదీన ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అనేది చేసి ఎవరైతే గెలుస్తారో వారి యొక్క పేర్లు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇకపోతే ఎవరెవరు ఏ తేదీలో నామినేషన్ వేస్తారో కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 18వ తేదీ అంటే రేపటి రోజున నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అనేది అవుతుంది. కాబట్టి 21వ తేదీన తన సొంత నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకొని 2 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. పార్టీ నేతలు అలాగే కార్యకర్తల సమావేశం అనేది జరిగిన తర్వాత పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను ఏప్రిల్ 22వ తేదీన పులివెందులలో నామినేషన్ వేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభించబోతున్నట్లు పులివెందుల నియోజకవర్గంలో తన తరపున సతీమణి భారతి ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 19వ తేదీన చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వర్ నామినేషన్లు దాఖలు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే నారా లోకేష్ కు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మంగళగిరిలో రేపటి రోజున నామినేషన్ వేస్తున్నట్లు అంటే రేపటి నుంచి నామినేషన్ తీసుకుంటారు. కాబట్టి మొదటి రోజే నారా లోకేష్ గారు నామినేషన్లు వేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క ముట్టిడికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నామినేషన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.